యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకు వచ్చే ఆఫర్ ఏంటంట చెప్పాలి. ఏమున్నదండి, బైబిల్లో ఉంది కదా, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా అనుకరించే దేవుడు అని. ఇదే మనకు గొప్ప ఆఫర్ అని మనం అనుకోవచ్చు. కానీ అంత మాత్రమే కాకుండా ఆయన పక్షాన మనం ఒకటి అనుభవించాల్సింది కూడా ఉంది. అదేంటో చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు మనకు అనుగ్రహింపబడేను. ఏంటట? ప్రభు పక్షాన మనం శ్రమపడాలట. ఏంటంటే మీరు భలే ఉన్నారు, ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తే తీసుకుంటాం కానీ శ్రమపడటం మా వల్ల కాదు అని అంటారు. ప్రభు పక్షాన మనం శ్రమపడాలి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలు దీవెనలు ఇస్తే మనం ఎలాగైతే పొందుకుంటున్నామో ఆయన పక్షాన శ్రమపడడం కూడా మనం అనుభవించాల్సిందే. ఎందుకంటే ఆనాడు భక్తులకు కూడా శ్రమలు తప్పలే. అపోస్తులుడైన పౌలు గారికి తన సేవా పరిచర్యలో అనేక శ్రమలను అనుభవించాడు. తన శ్రమలను గురించి మనకు కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు. అదేవిధంగా భక్తుడైన యోబు గారిని మనం చూసినట్లయితే ఆయన సమస్తమును కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. సో ఆనాడు భక్తులకే శ్రమలు తప్పలేదు. నేడు మనకు శ్రమలు రావని అనుకుంటున్నారా? వస్తాయి, శ్రమలు వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి? శ్రమలను తీసేయి ప్రభువా అని ప్రార్థన చేయద్దు. శ్రమలను తట్టుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. సో అట్టి శ్రమలను తట్టుకునే శక్తిని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.